తమ రాజకీయ ఎజెండాని ఏ దేశంలోనైనా అమలు చేయాలని అమెరికా అనుకుంటే దానికి అనుగుణంగా అడుగులు వేస్తుంది. దానికోసం ధనాన్ని వాడుతుంది, అమ్మాయిల్ని వాడుతుంది, ఒత్తిడి వాడుతుంది, వ్యాపారాన్ని వాడుతుంది, వాణిజ్యాన్ని వాడుతుంది, పరిశ్రమల్ని వాడుతుంది, మేధావుల్ని వాడుతుంది, డీప్ స్టేట్ని వాడుతుంది, అన్నింటినీ వాడుతుంది. కాబట్టి ఇప్పుడు అలర్ట్ కావాల్సిన పరిస్థితి భారతదేశం. ఎందుకంటే అమెరికా పాకిస్తాన్ని నెత్తిన పెట్టుకోవాలనుకుంటుంది. దానికి కారణం ఏదైతే అమెరికా ఒక కొత్త క్రైస్తవ దేశం సృష్టించాలనుకుంటోంది, ఏదైతే సెయింట్ పీటర్ ఐలాండ్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి దాన్ని తీసుకుని దానికి తోడు ఈశాన్య రాష్ట్రాలను వీటన్నిటి కలుపుతా ఒక కొత్త దేశాన్ని సృష్టించాలనుకుంటుంది. దానికి అడ్డుపడేది భారత్. కాబట్టి భారత్ని దెబ్బగొట్టాలా, అందుకోసం పాకిస్తాన్ని మళ్ళీ పెంచి పోషిస్తోంది. అదే సందర్భంలో ఉగ్రవాదులు మళ్ళీ నెత్తిన పెట్టుకుంటుంది, ఉగ్రవాద చర్యలు చేపిస్తుంది పెద్ద ఎత్తున. ఈశాన్య రాష్ట్రాలను గిరిజన సంఘాలు ఏదైతే యుద్ధ వ్యూహాలు చేసేటటువంటి సంఘాలు ఉంటే వాళ్ళని దగ్గర పెట్టుకుంటుంది. క్రమంగా అమెరికా భారత్లో అల్లకల్లోలం సృష్టించే కుట్రలు చేస్తుంది. ఇక్కడున్న ప్రభుత్వాలను కొప్పుకూల్చేందుకు డీప్ స్టేట్ ద్వారా, ఇక్కడున్న మీడియా ద్వారా ప్రయత్నాలు చేస్తుంది. రాబోయే రోజుల్లో చాలా చూడాల్సి ఉంటుంది మనం.